మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో బేసిక్లీ చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన టాపిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే జీర్ణాశయానికి ఆహారం ఇవ్వకపోవడం అట్లీస్ట్ ఒక 12 అవర్స్ అండ్ అబౌవ్. జనరల్ రికమెండేషన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం, ఆఫ్టర్నూన్ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడం, సో దాట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈజీగా ఆ 12 అవర్ గ్యాప్ అనేది దొరుకుతుంది. అయితే ఇది హెల్త్ పరంగా రికమెండెడా అంటే ఒక హెల్తీ ఇండివిజువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అవసరం లేదు. ఎక్కడ మనకి అవసరం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన డయాబెటిక్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్కి మేజర్ మూల కారణం ఊబకాయం. వెయిట్ తగ్గడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డెఫినెట్గా పనికొస్తుంది. నేను చెప్పిన పద్ధతుల్లో రికమెండేషన్స్ ప్రకారం మార్నింగ్ హాఫ్లో మనం ఫుడ్ తినేసి మిగతాది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డ్యూరేషన్ కానీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా డయాబెటిక్ పర్సన్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా చేసిన దానివల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా దానికి సంబంధించిన వ్యాధులు ఏదైతే జనరల్గా మనం మాట్లాడుతుంటామో లైఫ్ స్టైల్ డిసీజెస్ అవన్నీ తగ్గుతూ షుగర్స్ అదుపులో ఉంటూ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేయడం, డయాబెటీస్ ద్వారా వచ్చే ఆర్గన్ డ్యామేజ్ తగ్గడం అనేది జరుగుద్ది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫార్ రిక్వైర్డ్ పర్సన్, పర్టికులర్లీ డయాబెటీస్ ప్రాపర్గా కంట్రోల్ లేకుండా ఊబకాయం ఉన్నప్పుడు.